హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కొన్ని బ్లౌజెస్కి అయితే ఈ విధంగా మనకి పేపర్ అనేది ఉంటుంది కదండి. ఇదంతా కూడా నీట్గా తీసేసుకోవాలండి. ఇలా గనక మనం తీయకుండా బ్లౌజ్ కనుక కుట్టేసాము అంటే కుట్టినప్పుడు బాగానే ఉంటుందండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అవి నీళ్ళల్లో పెట్టినప్పుడు మనం మొత్తం నానిపోయి ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా నీట్గా మనం మొత్తం తీసేసుకోవాలండి. కస్టమర్ మనకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒకవేళ మనకి కుదరకపోతే వాళ్ళైనా సరే తీసి ఇవ్వమని చెప్పాలి. మ్యాక్సిమం ఇంకా మనకి బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు కాబట్టి మనమే తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను మా అమ్మమ్మ చేతికైతే ఈ పని అప్పచెప్పేసాను అనమాట. మొత్తం తీసేసి అమ్మమ్మ ఇదంతా ఏముండకూడదు అనేసి ఇక మొత్తం నీట్గా తీసేస్తుంది అనమాట. ఇలా మొత్తం నీట్గా ఇలా తీసేసుకోవాలండి. లేదంటే మనకి బ్లౌజ్ చెప్పాను కదా, వేసుకున్నప్పుడు ఒకసారి మనం వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. సెకండ్ టైము అలా మనం నీళ్ళల్లో పెట్టి వాష్ చేసిన తర్వాత ఉండలుగా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా నీట్గా చేసిన తర్వాతే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. లేదనేసి ఎలా ఉనింది అలా కనుక కుట్టేసి ఇచ్చేసామంటే అనవసరంగా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. సో ఇలాగా క్లాత్కి వెనకాల మనకి ఇలా పేపర్ కానీ ఇలా వస్తే అది మొత్తం కూడా తీసేసుకొని తర్వాత కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుందండి. ఇలా కనుక చేసిస్తే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. లేదు అని ఒకసారి వేసుకోగానే అలా ఉండలుగా వచ్చేసిందంటే ఏంటి అలా ఉంది అనేసి అడుగుతారు కదా, అప్పుడు మనం ఏం చేయలేము, మనకి బ్యాడ్ నేమ్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా కనుక చేసి కుట్టించినట్లయితే వాళ్ళు హ్యాపీ, మనకి కూడా హ్యాపీగా ఉంటుందండి. అలా పని అయితే నీట్గా చేసి ఇవ్వాలి. చూసారా, ఇలా కుట్టేసుకున్నామంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ అనేవి కూడా మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఈ విధంగా అయితే కస్టమర్లు బ్లౌజ్ ఇచ్చినప్పుడు కుట్టేసి నీట్గా ఇవ్వాలి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.